ఈ రోజు మనం మన బాల్కనీలో పెంచుకున్న తోటకూరతో ఒక టేస్టీ అండ్ హెల్దీ డిష్ ప్రిపేర్ చేసుకుందాం. ఆర్గానిక్ గా మన చేతులతో పెంచుకున్న ఈ తోటకూర చాలా ఫ్రెష్ గా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అన్ని ఉంటాయి కాబట్టి హెల్త్ కి కూడా సూపర్. మీరు కూడా తప్పకుండా ఏదో ఒక ఆకుకూర పెంచడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. బయట నుంచి ఆకుకూరలు తెచ్చుకుంటే సాల్ట్ లేదా బేకింగ్ సోడా వేసుకుని ఒక 15 minutes తప్పకుండా నానబెట్టుకోండి. ఆకుకూరలకి చాలా పెస్టిసైడ్స్ వాడతారు కాబట్టి మనం ఖచ్చితంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనమే పెంచుకున్నాం కదా. ఒకసారి వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లో కట్ చేసుకున్న తోటకూర, ఆనియన్, తురుముకున్న అల్లం, ఒక కప్ రాగి పిండి, ఒక కప్ శనగపిండి, సాల్ట్, పసుపు, మిరియాల పౌడర్, ధనియా జీలకర్ర పౌడర్, జీలకర్ర అండ్ వాముని క్రష్ చేసి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ మిక్స్చర్ ని ఒక 2 days ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకుని కొంచెం మిక్స్చర్ తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కాల్షియం కోసం నువ్వులు కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుని ఒక 3 minutes కుక్ చేసి తిరగేసి ఒక 1 to 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన చట్నీతో దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్.